హలో ఆల్. ఈరోజు మేము గమ్ గమ్ గణేష ప్రమోషన్స్లో భాగంగా ఇలా కార్లో కూర్చొని ముచ్చట్లు చెప్పుకోవడం జరుగుతుంది. ముచ్చట్లు అసలు ఏం చేస్తున్నాం, ఎందుకు పిలిచినావు నన్ను, డ్రైవింగ్ ఎందుకు చేపిస్తున్నావు? ఒక్క నిమిషం అన్న. ఇగో ప్రమోషన్స్ అంటే మనం ఏసీ రూముల్లో కూర్చొని అలా చేస్తే వర్కౌట్ అవుదన్న. వెళ్ళాలా, జనాల్లోకి వెళ్ళాలా, అప్పుడే మన ప్రమోషన్స్ బాగుంటాయి. అందుకే తీసుకొచ్చా. కానీ ఏం చేద్దాం? ఇగో నువ్వు ఇలా కార్లో కూర్చొని నడుపుతా ఉండు కారు, మిగతాది నేను చూసుకుంటా. అంటే డ్రైవర్ అట్లా కాదు. ఇగో ర్యాండమ్ గా ఎవరైనా ఉంటారు కదా రోడ్ సైడ్, వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటా. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు మన సినిమా రిలీజ్ అవుతుందని జనాలకు తెలుసా లేదా అది తెలుసుకుందాం. దీనిలో భాగంగా మన పరువు పోవచ్చు, మనం తిట్టచ్చు, ఏదైనా జరగచ్చు. సో మేము ఈ సినిమాలో మా క్యారెక్టర్ దొంగలు అనమాట. సో లెట్స్ కాల్ దిస్ డేట్ విత్ దొంగ. ఓకే. వాళ్ళు వచ్చి నన్ను చూడగానే కారులో కూర్చోనగానే వచ్చి కూర్చోవాలా, అలా ఉండాలా. వాడు నన్ను కొట్టేలా ఉండకూడదు ప్లీజ్. అలాంటి వాళ్ళ దగ్గర ఆపోద్దు. కొడితే కూడా మంచి ఫుటేజ్ దొరుకుతుంది. ఎలా అయిపోయా ఫుటేజ్ నన్ను కొట్టించేస్తా. నువ్వే అన్నావు సినిమా ప్రమోషన్. అవును, జనాల్లోకి వెళ్ళాలన్నాను కానీ మరి హాస్పిటల్కి వెళ్ళాలని ధైర్యం చేయకమా. ఎంప్లాయీస్ వెళ్దాం మామూలుగా. A few moments later. రండిరా. అమ్మా ఎక్కడికి కొంచెం ముందు అన్న. ఏం లేదన్న, వాళ్ళతో ఏంటి మాటలు? జై హింద్. బేసిక్ సినిమాలు చూస్తున్నారా? సినిమాలు చూస్తున్నా. రీసెంట్ గా మీరు ఏం సినిమా చూసారన్న? రీసెంట్ గా హర్షవర్ధన్ మూవీ ఉంది కదా, హర్షవర్ధన్ రవితేజ ప్రొడ్యూస్ సుందరం మాస్టర్. చూసాను, బాగుంది, చాలా బాగుంది. ఓకే, అదే సినిమాల గురించి అసలు జనాలు ఏమనుకుంటున్నారు ఏంటనేది ఒక సర్వే లాగా అనమాట. సో మీ ఫేవరెట్ హీరో? నా ఫేవరెట్ హీరో మహేష్ బాబు. మీకన్నా? సూపర్, మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారు. మా డ్రైవర్ కూడా మహేష్ బాబు ఫ్యానే, ఇతను కూడా. రీసెంట్ గా గమ్ గమ్ గణేష్ అని ఒక సినిమా చేస్తున్నాను, తెలుసా? దాని గురించి ఏమన్నా మీకు తెలుసా? విన్నా. ఎవరు హీరో? ఎవరు తెలియదు కానీ గమ్ కామెడీ సంబంధించి మీరే అనుకుంటున్నారు. హీరో కాదన్న, నేను హీరో. విజయ్ దేవరకొండ వాళ్ళ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తెలుసా? ఆయన బేబీ చూసారా? బేబీ చూసారా? సో ఆయన యాక్టింగ్ నచ్చింది అన్న మీకు? పర్వాలేదు. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. పర్వాలేదా? ఓకేనా? బాగుంటుంది. నాకు అంత ఎక్కదో అంటే నేను చేశాను కాబట్టి చెప్తున్నాను. 7 ఇమిటేట్ చేసినట్టే అనిపిస్తూ ఉంటుంది. అంటే మనది అంటే సొంత తమ్ముడు కదా, సేమ్ అవి ఉంటాయి అన్న. లాంగ్వేజ్ ఆ ఫీచర్స్ ఉంటాయి. లెర్నింగ్ స్టైల్ ఉన్నట్టు కనబడుతుంది. బట్ బేబీలో బాగా చేశాడు. అంతకు ముందు సినిమాలు చూసారు? దొరసాని చూసారా సార్ డబుల్ యాక్షన్ మెలోడీస్, బాగుంటుంది. అవి బాగా చేశాడు. కొంచెం గాలి తీసి వాళ్ళకి ఒకసారి హాయ్ చెప్పు. హాయ్. యాక్టింగ్ రాదా? చూపిస్తా డ్రైవింగ్ ఎట్లా చేస్తాం. సో మేము రీసెంట్ గా గమ్ గమ్ గణేష అనే ఒక సినిమా చేసాం. ఓకే, అది ఈ మంత్ 31st కి రిలీజ్ అవుతుంది. సో దాని ప్రమోషన్ లో భాగంగానే ఇలా మిమ్మల్ని ఎక్కించుకున్నాం. సూపర్. మీరు అయితే మేము ఇంకా మా పని అయిపోయింది కాబట్టి ఇక్కడ దింపేస్తాం. అక్కడ ఇంత పాజిటివ్ ఉన్నారండి. మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి చెప్పండి అన్న, గమ్ గమ్ గణేష సినిమా సూపర్ ఉంటది, మంచి కామెడీ ఉంటది, చాలా ఎంటర్టైనింగ్ ఉంటది సినిమా. మీకు మీరు క్రైమ్ కామెడీ ఇస్తామా? మీకు న్యూ కాన్సెప్ట్ ఫిల్మ్స్ ఉంటాయి చూడు, అలాంటి సినిమా అంటే చాలా ఇష్టం. ఫుడ్ తినేశారా? బిల్లు కట్టారా? కట్టేయకుండానే ఎక్కిచ్చారా? కట్టేశారు కదా. బాగుంది. మేము కూడా చెప్పుకుంటాం, ఆనంద్ సార్ కలిసాము, ఇప్పుడు కలుస్తామని చెప్తారా? నీకు రేటింగ్ ఇచ్చాడు తెలుసా? 10కి 7 అంట. టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. నేను కొంచెం సేపు ఆడదాం అనుకున్నా. ఒక సెల్ఫీ ఇవ్వగలరా? షూర్. నేను తెలుసా మీకు? సో ఇందాక మీకోసమే వచ్చాను. అంటే ఒక చిన్న సర్వే చేస్తున్నాం అనమాట. యూత్కి పాలిటిక్స్ మీద ఎంత గ్రిప్ ఉంది, మూవీస్ మీద ఎంత గ్రిప్ ఉంది, టీవీస్ సీరియల్స్ మీద ఎంత గ్రిప్ ఉందని. చూసారా సార్ డబుల్ యాక్షన్? సో 1 రౌండ్ అలా కార్లో, ఇఫ్ యూ ఓకే? షూర్. సో హాయ్, మీ పేరు? మృదుల. యువర్ సో నై క్యూట్ ఉన్నారు మీరు. సౌమ్య, చాలా సౌమ్యంగా ఉన్నారు. ఓవర్ యాక్షన్. సో రీసెంట్ గా ఏం సినిమా చూసారు?
మంజుమల్ బాయ్స్ మంజుమల్ బాయ్స్ మరి నచ్చిందా మీకు? ప్రేమలు చూసాను. ప్రేమలో నచ్చిందా? నచ్చింది. ఎలాంటి సినిమాలు అంటే ఇష్టం మీకు బేసిక్ గా? కామెడీ, కామెడీ, థ్రిల్లర్, లవ్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్. అలాంటివన్నీ. సో ఇందాక నేను మిమ్మల్ని మీట్ అవుదామని వచ్చాను, అక్కడ కార్ ఆపాను, మీరు వెంటనే కార్ ఎక్కేసరికి ఓ కిడ్నాప్ చేసేవాడు అనుకున్నారేమో అనుకొని. గెటప్ లో ఎంత నేచురల్ గా ఉన్నారా? తూ నీ మొహం మీద కాకిరెట్టయ్యా. మేము డేర్ చేస్తున్నాం యాక్చువల్లీ, దిగి రోడ్ పైన డాన్స్ అనేది డేర్. ఓకే ఓకే. సో ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీ స్టార్ చూసారా? విజయ్ దేవరకొండ మీకు ఇష్టమా? విజయ్ దేవరకొండ. ఆబ్వియస్. రీసెంట్ గా నేను గమ్ గమ్ గణేష అనే ఒక సినిమా చేశాను, అది ఈ మంత్ 31st కి రిలీజ్ అవుతుంది. మీకు గమ్ గమ్ గణేష్ అని విన్నారా? అసలు పేరు చూసాం, విన్నారా? మూవీ వస్తుంది. సో ఆ మూవీలో హీరో ఆనంద్ దేవరకొండ. తెలుసా? ఆనంద్ దేవరకొండ తెలుసా? తెలుసు. బేబీ. మీకు ఇష్టమా? అంటే ఆయన యాక్టింగ్ నచ్చిందా? అంటే నాకు ఓకే అనిపించింది, ఎందుకంటే నేను ఆయనతో వర్క్ చేశాను. బేబీ మూవీ వి వాచ్డ్ ఇన్ థియేటర్. ఓకే, బాగా కనెక్ట్ అయ్యారా? చాలా చాలా ఏడ్చాం లాస్ట్ కి. అవునా? సీరియస్లీ ఆయన యాక్టింగ్ నచ్చక? బాగుందని ఏడ్చా. ఓకే ఓకే. సో అదనమాట సంగతి. సో ఆయనే హీరో అందులో గమ్ గమ్ గణేష్లో. ఈ మంత్ 31st కి రిలీజ్ అవుతుంది. బేసిక్గా అది విజయ్ దేవరకొండ గారితోనే చేద్దాం అనుకున్నారు, ఆయన డేట్స్ లేక వాళ్ళ తమ్ముడికి వెళ్ళింది. అంటే సేమ్ ఆయన కూడా ఆయన ఇమిటేట్ చేసినట్టు ఉంటాడు కదా, కొంచెం అలాగే ఉంటాడు కదా కొంచెం యాక్టింగ్. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? అంత కొంచెం అంతే ఉండదు నాకు తెలిసి యాక్టింగ్, అంటే నాకు అంత అనిపించలేదు. అదే మీరు చూస్తారా? అంటే స్క్రిప్ట్స్ వైజ్ ఆయన బాగా సెలక్షన్ బాగుంటది. అవును, అది కూడా నాకు తెలుసు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చూసారా? ఎవరు అంత దూరం ఎందుకు వచ్చారు రీల్స్ చేయడానికి? నో, యాక్చువల్లీ మేము ఊరికే హ్యాంగ్ అవుట్ అవడానికి అలా బయటకు వచ్చాము. What were you going to dance on? కళ్యాణి వచ్చా స్టెప్ కి డాన్స్ ఎందుకో ఈ పాటకి చేయండి చెప్తా. పిచ్చిగా నచ్చేసావే రంగుతునిగా, కళ్ళలో జల్లేసావే రంగులన్నీ భలేగా. It was lovely meeting you guys. Thank you so much. And it was honestly a surprise, shock for us. Yeah, that was the intention also. ఇప్పుడు మేము అలా షాక్ అవుతారా? అలా సర్ప్రైజ్ ఇచ్చి షాక్ అవుతారా లేదా అనుకుంటున్నాం. బాగున్నారా? నమస్తే. బాగున్నారా? ఏంటి సంగతిలో? చెప్పాలి సార్, ఊరికనే వచ్చా. ఇదే మన సెంటర్ పాయింట్ పెట్టి గుంటూరు పర్వాలేదు. గుంటూరా మీది? మా అన్నది గుంటూరే, నాది విజయనగరం. నాది సెల్ఫీ రండి, కార్లో కూర్చోండి, ఇస్తా. మీరు ఇలా కారు ఎక్కమనంగా ఎక్కారు, మేము తీసుకుపోయి ఎక్కడ మిమ్మల్ని అమ్మేస్తే ఏం చేస్తారు? సార్ మాకు ధైర్యం ఉంది సార్, మీరు చేయలేండి. అవునా? ఏ నమ్మకం ఉంది సార్. సినిమాలు చూస్తారా మీరు? చూస్తాను సార్. బాగా చూస్తారా? తక్కువ సార్, బాగా అంటే నేను పవన్ కళ్యాణ్ ఒకటి చూస్తా, ఎన్టీఆర్, బాలకృష్ణ, చిరంజీవి, పక్క మహేష్ బాబు గారిది మెయినా? బాగా ఎన్టీఆర్ ఫ్యామిలీ సార్. ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ అంటే బాగా ఇష్టం. ఓకే. విజయ్ దేవరకొండ గారి చూస్తావా? విజయ్ దేవరకొండ తక్కువ సార్. ఇప్పుడు యంగ్ యాక్టర్స్ ఎవరైనా గుర్తుపడతారా? కుర్రోళ్ళు అంటే లైక్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఒక ఆయన ఉంటాడు, ఏం పేరు ఆయన పేరు? చూసాను. ఏది సినిమా వచ్చింది అన్న, బేబీ అన్న నువ్వేనన్నా చూసి ఆలోచిస్తాను అప్పుడు నువ్వే కాదా అని చూస్తా. నువ్వేనన్నా 100% ఏ డ్రైవింగ్ చేస్తే సరే 100% నువ్వేనన్నా. రీసెంట్ గా ఏం సినిమా చూసారు? నీకు ఎలాంటి సినిమాలు ఇష్టం? 1 month నుంచి సినిమాకి వెళ్ళాను. మా గమ్ గమ్ గణేష్ అని మేము ఒక సినిమా చేసాం. మే అన్న హీరో, నేను అన్న పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ చేసా. సో ఆ సినిమా మీరు తప్పకుండా మీ స్టాల్ కాడికి వచ్చే వాళ్ళందరికీ మీకు మేము త్వరలో 1-2 రోజుల్లో వచ్చి మా పాంప్లెట్ ఇస్తా, మా ఫ్లెక్సీ ఇస్తా, మీ స్టాల్ కాడ పెట్టాలి, సరేనా? పక్క పెడతానన్నా. మీకు గిఫ్ట్ ఇస్తా. నాకు ఒక క్రికెటర్ నాకు క్యాప్ ఇచ్చిండే, ఎవరు మన ఆంధ్ర ప్లేయర్ విశాఖపట్నం నుంచి, ఆయన పేరు కోనా ఎస్ భరత్. నాకు ఇది అప్పుడు నాకు ఇచ్చిండే, మీకు ఇస్తున్నా.
Thank you, ఏ, sir. మీరు గుర్తింపుతా. మీ ఎప్పుడు గుర్తింపుకు నాకు ఉండిపోద్ది, sir. మా సినిమా చెప్పాలంట, మా సినిమా పేరేంటి? ఇన్ని మాటలు గమ్ గమ్ గణేష. గమ్ గమ్ గణేష్. గమ్ గమ్ గణేష. గమ్ గమ్ సో గణేష్. తప్పకుండా చూడండి. ఓకే, sir. ఓకేనా? పెట్టుకునేది. అబ్బా ఏం స్మార్ట్ ఉన్నావు అబ్బా. మీ పేరేంటి అసలు? గోపాలరావు, sir. గోపాల్ రావు. ఆ,